మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండోయ్. ఆడవాళ్ళ జీవితము పొద్దున్న లేచి వాకిలూడ్చి ముగ్గులు వేసే దగ్గర మొదలుకొని రాత్రి 10 గంటల కాడ పక్కలు వేసే వరకు ఒకటే పని అండి. భూమి తవ్వితే నిధులు గనులు దొరుకుతాయో లేదో తెలియదు, కానీ ఇంట్లో ఆడవాళ్ళకి తవ్వుతున్న కొద్దీ పనులు తగులుతానే ఉంటాయండి, దొరుకుతానే ఉంటాయి. చేసేకి మాత్రం మాకు ఓపిక ఉండాలే, కానీ పనులు మాత్రము చేసినట్లల్లా వస్తూనే ఉంటాయి బయటికి. ఇంక ఈరోజు అయితే గురువారం కదా, నేను మామూలుగా గురువారము సోమవారము ఇంట్లో డీప్ క్లీనింగ్ చేసేస్తానండి. అంతా తుడిచి క్లీన్గా తడిబట్ట పెట్టేస్తాను. మామూలుగా అయితే పైపైన తుడుచుకుంటూ ఉంటాము. మళ్ళీ నైట్ కూడా చేయము, మార్నింగే చేస్తుంటాము. ఎందుకంటే నైట్ నిద్రపోయేటివి బండలు కడిగితే మార్నింగ్ పూజకి పనికిరాదని మా అత్తగారు అంటుండే. ఇంక అప్పటి నుంచి నేను అలాగే చేస్తా ఉంటే, ఇంక ఈరోజు అయితే నా నుంచి అనుకుంటే టమాటా పచ్చడి అయితే పెట్టానండి. ఏవైనా కానీ రేట్లు తక్కువ ఉన్నప్పుడు వండుకోవాలి, కానీ పెట్టుకోవాలి పచ్చళ్ళు. అలాంటివి రేట్లు ఎక్కువ ఉన్నప్పుడు తెచ్చుకొని వండుకోనికే కుదరదు. ఇంకా అలాంటప్పుడు ఇంక పచ్చళ్ళు ఏం పెడతాంలేండి. అందుకని చెప్పి ఇంక నిన్న 10 రూపాయలు కేజీ ఇచ్చిరి. 2 కేజీలు అయితే తెచ్చాను. 1 కేజీ ఇంట్లో కూరలకి, 1 కేజీ పచ్చడికి అని చెప్పి. మా పిల్లలకి ఈ పచ్చడి అంటే చాలా ఇష్టం అండి. ఇంక పచ్చడి అయితే చేసేసాను. ఎలా చేశాను అనేది ఫుల్ వీడియో కింద బాణం గుర్తులో ఉంటుంది, చూసేయండి తప్పుకోకుండా. మా ఇంట్లో వాళ్ళకి ఈ పచ్చడి లేనిదే ముద్ద దిగదు అనేటట్లా అనుకుంటారు ఉన్నన్నాళ్ళు. లేకోకున్నప్పుడు మామూలు కూరలతో సర్దుకుంటాంలే, కానీ పచ్చడి ఉందంటే ఆ పచ్చడితోనే తినేస్తుంటారు. పచ్చడి అయిపోయినాక ఊరికే ఉంటారు. నా పనులు ఇలా ఉంటే ఈ కస్టమర్ల గోల్ అవుట్ అండి. నాకు పొద్దున్న లేస్తానే పిల్లలు స్కూల్కి వెళ్తానే ఎప్పుడెప్పుడు పని చేసుకొని నోట్లో 4 ముద్దలు పెట్టుకుందాం రా, టైం అయిపోతుంది అని అనుకుంటాను. కానీ అంత లెక్క కస్టమర్లు వస్తారు. కొంతమంది అయితే ఇలా ఇచ్చి మాకు పనులు ఉన్నాయి వెళ్ళిపోతారు. కొంతమంది అయితే కూర్చొని తీరబడిగా అర్ధగంట నాకుతో ముచ్చట్లు పెడతారు. ఏం చేద్దామండి, వాళ్ళకి తీరుకుంది, కానీ నాకు తీరిక లేదు కదా. ఇంకా తర్వాత పూజ చేసేసి వంట చేసేసాను. ఈరోజు వంట వచ్చి పులిహోర. ఇన్స్టెంట్గా MTR పులిహోర పొడితో పులిహోర చేశాను. ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను, చూసేయండి చూడని వాళ్ళు ఉంటే. ఇంక ఈరోజు మొన్న లాంగ్ వీడియోలో కాకరకాయలు తెంపుకొని వచ్చానని చెప్పాను కదా, కాకరకాయ ఫ్రై, టమాటా పచ్చడి, పులిహోర. ఇంకా చౌచౌ బాత్ లెక్క మధ్యాహ్నం 12 అవుతుంది. ఆ టైంలో అయితే పెట్టేసుకొని తింటున్నానండి. పచ్చడి మాత్రం అదిరిపోయింది. నాకు ఇలాంటి పచ్చళ్ళు ఉంటే పప్పులు చారులు ఇలాంటివి ఏమీ అవసరమే లేదు. కొంతమంది ఫాస్ట్గా ఉంటారు, కొంతమంది స్లోగా ఉంటారు. నేనైతే మధ్య రకం అండి. అంత ఫాస్ట్గాను చేసుకోలేను, అంత స్లోగాను చేసుకోలేను. ఇంకా వీడియో నచ్చితే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా.